అగో వీళ్ళు ఎటు పోయిండ్రు అస్సలే కనిపిస్తలేరు 2-3 వద్దుల సంది చూస్తున్నా ఎక్కడ ఎవ్వరు కానొస్తలేరు భూతద్దం పెట్టి చూసినా దొరుకుతలేరు ఎక్కడ పోయిండ్రో బయట ఆనబడుతున్నదని నిండా శ్రద్ధలు కప్పుకొని నిద్రపోయిరా ఏంది జర మీకేమన్నా కనిపిస్తే నాకు చెప్పుండ్రి కనిపించకుండా పోయినోళ్ళు ఎవరో కాదుల్లో మన బీజేపీళ్ళు కొన్ని దినాల సంది మొత్తమే పత్తాకు లేకుండా పోయిండ్రు ఎంత ఎత్తుకులాడినా దొరుకుతలేరు భూతద్దాలు పట్టుకొని చూసినా కనిపిస్తలేరు ఓ దిక్కు వానలొచ్చి జిల్లాలు ఆగమైతున్నాయి పానాలు పోతున్నాయి అయినా బయటికి వస్తలేరు పబ్లిక్ వరదల ఇరుక్కుపోయి తిప్పల పడుతున్నా అలా గానొస్తలేదు కావచ్చు పక్క పొంటున్న రాష్ట్రానికి హెలికాప్టర్ల మీద హెలికాప్టర్లు పంపుతున్నారు కానీ తెలంగాణకు ఒక్క హెలికాప్టర్ కూడా తీసుకురాలే హోంశాఖల చిన్న మంత్రి లెక్కున్న బండి సంజయ్ సారు దీని మీద సప్పుడు చేస్తలేడు ఇటు ఈటల సారు మాట్లాడడు అటు కిషన్ రెడ్డి సారు పట్టించుకోడు రాష్ట్రంలోకెళ్ళి 2 కేంద్ర మంత్రులున్నారు 8 మంది ఎమ్మెల్యేలున్నారు అయినా ఎవ్వలకు జనాల తిప్పలు కానొస్తలేనట్టున్నాయి ఇంత మంది ఉండి కూడా ఒక్క హెలికాప్టర్ తెప్పియే శాతగాలేదని ఖమ్మమోళ్ళు వరంగలోళ్ళు మస్తు తిడుతున్నారు ఓ దిక్కు పబ్లిక్ వరదల గోస పడతాంటే కిషన్ రెడ్డి సారేమో పార్టీల షరీక్ల మీద మనసు పెట్టిండు అట్లనే 17 తారీఖు నాడు అమిత్ షాని తీసుకొచ్చి మీటింగ్ పెడదామన్న దాని గురించి మాట్లాడిండు ఈ యొక్క సెప్టెంబర్ 17th ఉత్సవాలను కూడా భారతీయ జనతా పార్టీ జరుపుతుందని అనేక ఎన్నికల్లో కూడా హామీ ఇచ్చాం కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో జరపాలనే నిర్ణయాన్ని అమలు చేస్తా ఉన్నాం గత 2 సంవత్సరాలుగా ఈ సంవత్సరం కూడా అదే పద్ధతిలో 9 గంటలకు సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్ లో ఈ యొక్క ఉత్సవాలు నిర్వహిస్తాం కానీ అర్థం కాని ముచ్చటేందంటే పబ్లిక్ తిప్పల పడుతున్నారు కాంగ్రెస్ వాళ్ళు చక్కగా పని చేస్తలేరు అసలు బీజేపీ వాళ్ళు వచ్చి సర్కార్ సంగతి ఏందో చూడాలి కదా కానీ కాంగ్రెస్ వాళ్ళ మీద ఈగ కూడా ఆలనిస్తలేరు బీజేపీ వాళ్ళు హైడ్రాతోని పేదోళ్ళ ఇండ్లు కూలగొట్టినా ఆహా ఓహో అంటున్నారు వరదలతోని జనాలు తిప్పల పడతాంటే సర్కారు ఏం చేస్తున్నదని నోరు తెరిచి అడుగుతలేరు పక్క రాష్ట్రంలో పొత్తుల సర్కారు నడుస్తున్నది కాబట్టి మాట్లాడతలేరు కానీ ఇక్కడ కూడా సప్పుడు చేస్తలేరంటే ఇక్కడ కూడా కమలం పార్టీ షేయ్ పార్టీ లోపల పొత్తుల సంసారమే నడిపిస్తున్నాయి కావచ్చు అని పబ్లిక్ మాట్లాడుకుంటున్నారు ఇవే కాదు హైడ్రా ఆఫీసర్లు గుళ్లకు నోటీసులు ఇచ్చినా బండి సంజయ్ సారు బయటకు వస్తలేడంటే 2 పార్టీల దోస్తాన చాలా గట్టిగున్నదని జనాలు షోలు కొరుక్కుంటున్నారు.